అమ్మ, గురువు భార్యకు కూడా పిండ ప్రదానం చేయాలంటారా? గురువు భార్యకు కూడా చెయ్యాలి. ఎందుకంటే తండ్రితో సమానమైనటువంటి వాడు మోక్ష గురువు. వంశం 2 రకాలు మనం చెప్పుకున్నాం కదా ఇదివరకు కూడా. శారీరకంగా వచ్చేటువంటి తండ్రి, తాత, తర్వాత తన తరం తర్వాత వచ్చేది కొడుకు, మనవడు, ఇలా. గురువు కూడా ఏమిటంటే తన గురువు, తన గురువుకి గురువు, స్వగురు, పరమగురు, పరమేష్టి గురు, పరాత్పర గురువు అని చెప్తారు. అందుకని అంతమంది పేర్లు పరంపర గుర్తుంటే అందరికీ చేయొచ్చు. పరంపర గుర్తు లేకపోతే తనకి ఉపదేశం చేసినటువంటి స్వగురువుకి, గురుపత్నికి కూడా చేయాలి. ఓకే. అలాగే భార్య గురువు కూడా చేయొచ్చు అంటారా? చేయొచ్చు కాదు, చెయ్యాలి. భార్య చేయలేదు కదా. భార్య చేయనప్పుడు తన వంతు బాధ్యతను ఎవరు చేస్తారు? భర్త చేయాలి. అందుకని భార్య మోక్ష గురువుకి కూడా చేయవలసినటువంటి బాధ్యత భర్తకి ఉంటుంది. అమ్మ, చాలా మంది అంటూ ఉంటారు కదా, ఒకసారి పిండ ప్రదానం చేస్తే, అంటే మన గోదావరి పుష్కరాలకి చాలా మంది పిండ ప్రదానం చేశారు, అయితే ఈసారి వచ్చి కృష్ణ పుష్కరాల్లో పిండ ప్రదానం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అలా కాదు, ఇక్కడ అవసరం లేదు, అవసరం ఉంది అనేటువంటిది కాదు. నిన్న అన్నం తిన్నాను, వాళ్ళ తినవా తింటాం కదా. అంటే అక్కడ ఆ పుణ్యనది గొప్పది, ఈ పుణ్యనది కూడా గొప్పదే. అందుకని వీలైనంత వరకు సాధారణంగా ఏంటంటే ఆ తీరవాసులందరూ తప్పనిసరిగా చేస్తారు. మిగతా వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు దగ్గర ఉన్న నదికి కూడా వెళ్ళి చేస్తారు. మరీ దూరాల ఉన్నప్పుడు, ఇప్పుడు నర్మదా నదికి వచ్చాయి, ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ వెళ్ళి గోదావరికి, కృష్ణకి చేసినట్టుగా అక్కడ దాకా వెళ్ళి చేయలేకపోవచ్చు. అలా అననుకూల పరిస్థితులు ఉంటే చేయలేకపోవడం వేరు. కానీ దగ్గరలో వీలున్నప్పుడు ఇక్కడ చేశాం కాబట్టి అక్కడ అక్కరలేదు అనేటువంటి భావన అక్కర్లేదు. అన్ని నదుల్లో చేయవచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పిండి ప్రదానం ఈ విధంగా చేసినట్లయితే అసలు దిక్కులేని వాళ్ళంటే ఎవరు ఉండరు కదేమో అమ్మ. మరి మన శాస్త్ర పరిధి ఎంత గొప్పది. పూర్వం మనకి ఒక పద్యం కూడా ఉంటుండేది, కులములోన ఒకడు గుణవంతుడున్నా ఆ కులం మొత్తాన్ని కూడా అతను ఉద్ధరిస్తాడు అనేటువంటి మాట చెప్పేవాళ్ళు. అలా ఉన్నాయి అంటే ఇంతమంది పట్ల, అంటే ఒక కుటుంబం అంటే ఎంతమంది వచ్చారు? తన తల్లి వర్గం మొత్తము, తండ్రి వర్గం మొత్తము, భార్య వర్గం మొత్తము, తన కుటుంబం మొత్తం, ఇంతమంది పట్ల ప్రేమ, అభిమానం, బాధ్యత కూడా ఉంటుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే కాదు, చాలా మంది బ్రతికి ఉండగానే ఆస్తుల కోసం సంబంధాలు తెంపేసుకుంటూ ఉంటారు. నీకు నాకు సంబంధం లేదు అని చెప్తూ ఉంటారు. అలా కాదు, వాళ్ళు మరణించినా కూడా వాళ్ళ బాధ్యత నీ మీద ఉంది. ఎంతమందిది? భార్య తరఫు వాళ్ళందరూ, అత్తామామ వీళ్ళంతా వస్తారు, బావమరుదు వస్తారు. తండ్రి వైపు తండ్రి, మేనత్తలు, పెదనాన్నలు, బాబాయిలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఎంతమంది మరణించి ఉన్నారో వాళ్ళందరికీ చేయాలి. అదేవిధంగా తల్లి వైపు మేనమామలు, పిన్నులు, బాబాయిలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, వాళ్ళ పిల్లలంతా వస్తారు, తన పిల్లలంతా వస్తారు, అక్క చెల్లెళ్ళు, తర్వాత మన అన్నతమ్ములు, వారి భార్యలు, వారి భర్తలు, వారి పిల్లలు. అంటే ఒక వ్యక్తికి, ఒక కుటుంబంలో ఎంత మంది పట్ల బాధ్యత ఉంటుంది. వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు కానీ తెగతెంపులు చేసుకుంటే సరిపోదు, వాళ్ళు మరణించిన తర్వాత కూడా బాధ్యత ఉంది. అంటే ఎంత ఎంత ఒక మనిషి బాధ్యత సమాజికంగా ఎంత ఉంది, ఎంత మందితో కలిసిమెలిసి ఉండాలి, వారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి చెయ్యాలి అనేటువంటిది ఎంత గొప్పగా ఉంది. అంటే ఒక్కళ్ళు చేస్తే ఎవరు దిక్కులేనటువంటి వాళ్ళు కానీ వీళ్ళకి పుణ్యగతులు ఉన్నాయా, నాకెవరు చేస్తారు అనుకునే అవసరమే లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.